రాష్ట్రంలోని 1.11 కోట్ల మందికి పైగా కార్మికులకు మేలు జరిగేలా ప్రభుత్వం తీసుకున్న వేతనాల పెంపు నిర్ణయం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్ చెప్పారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు కార్మికులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని నాయకులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి, మా శాసనసభ్యులు యంగ్ డైనామిక్ లీడర్ ఎమ్మెల్యే రోహిత్ సాబ్ గారికి, మా మండలు సర్పంచులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అందరము ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ల నుంచి కార్మిక సంఘాలు కొట్లాడి కోట్లకు కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. అయినా కార్మిక సంఘాలను ఏనాడు కూడా ఆదుకున్న ప్రభుత్వాలు లేకుండే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కార్మికులను కుటుంబాలు బాగుపడాలి, కొంచెం మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కనీస వేతనాలు మన జూన్ 1వ తారీఖు రోజు అఫీషియల్గా అధికారికంగా అమలు చేయడం జరుగుతుంది. కావున మేమందరం మండల సర్పంచులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.